గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్‌ని డయాగ్నల్ మ్యాట్రిక్స్‌గా మార్చాలంటే ప్రొసీజర్ ఏంటో చూద్దాం. సపోజ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ అనుకోండి. సో, వి వాంట్ టు రెడ్యూస్ ఇట్ టు డయాగ్నల్ మ్యాట్రిక్స్. డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే డయాగ్నల్‌లో మాత్రమే నాన్ జీరో ఎలిమెంట్స్ ఉంటాయి. రిమైనింగ్ అన్నీ కూడా జీరోస్ అవుతాయి. ఓకే. సో, ముందుగా ఏ అనే స్క్వేర్ మ్యాట్రిక్స్‌కి ఫైండ్ ద ఐగెన్ వాల్యూస్. ఐగెన్ వాల్యూస్ ఎలా కడతామంటే వి నీడ్ టు కన్సిడర్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ det A minus lambda is equal to 0. దానికి రూట్స్ కడితే we will get eigen values of A. తర్వాత అక్కడ వచ్చిన ఈచ్ వాల్యూకి ఐగెన్ వెక్టార్ కట్టాలి. ఫైండ్ ద ఐగెన్ వెక్టార్ ఆఫ్ ఈచ్ ఐగెన్ వాల్యూ. ఓకే. సో ఈ ఐగెన్ వాల్యూస్ కి కరెస్పాండింగ్ గా 3 ఐగెన్ వెక్టార్స్ వస్తాయి. ఐగెన్ వెక్టార్ కట్టాలంటే ఫార్ములా క్యాపిటల్ X అనే నాన్ జీరో మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి సాటిస్ఫైయింగ్ ద కండిషన్ A minus lambda ఇంటూ క్యాపిటల్ X ఈక్వల్స్ టు నల్ మ్యాట్రిక్స్. సో ఆ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసి క్యాపిటల్ X అనే నాట్ నల్ మ్యాట్రిక్స్ ని కట్టగలిగితే దట్ ఈస్ కాల్డ్ ఐగెన్ వెక్టర్ కరెస్పాండింగ్ టు ఐగెన్ వాల్యూ. ఓకే. సో ఐగెన్ వెక్టర్స్ కట్టాం అనుకుందాం. వాటి పేర్లు పెట్టుకుందాం. ఒకటేమో x1 అని, ఇంకొకటి x2 అని, ఇంకొకటి x3 అని అనుకుందాం. ఓకే. సో తర్వాత ఈ 3 మ్యూచువల్లీ ఆర్తోగోనల్ అవునా కాదో చెక్ చేసుకోవాలి. మ్యూచువల్లీ ఆర్తోగోనల్ అంటే x1 డాట్ x2 తీసుకుంటే నల్ మ్యాట్రిక్స్ రావాలి. అలాగే x2 డాట్ x3 తీసుకుంటే నల్ మ్యాట్రిక్స్ రావాలి. అలాగే x1 డాట్ x3 తీసుకుంటే నల్ మ్యాట్రిక్స్ రావాలి. డాట్ అంటే కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ని మల్టిప్లై చేసి ఆ ప్రోడక్ట్ ని యాడ్ చేయడం. డాట్ ప్రోడక్ట్ అది. ఓకే. సో మ్యూచువల్లీ ఆర్తోగోనల్ కాకపోతే మ్యూచువల్లీ ఆర్తోగోనల్ అయ్యేలాగా చేసుకోవాలి. ఓకే. సో ఐగెన్ వెక్టర్స్ వచ్చాక మ్యూచువల్లీ ఆర్తోగోనల్ అవునా కాదో చెక్ చేసుకోవాలి. మ్యూచువల్లీ ఆర్తోగోనల్ అయ్యాక ఐ నీడ్ టు రైట్ మ్యాట్రిక్స్ P. దీనికి ఒక పేరు ఉంది. ఇట్ ఈస్ కాల్డ్ నార్మలైజ్డ్ మ్యాట్రిక్స్. ఓకే. సో మ్యాట్రిక్స్ P ఎలా వస్తుందంటే ఇది 3/3 మ్యాట్రిక్స్. 3 ఐగెన్ వెక్టర్స్ ని పక్క పక్కన ప్లేస్ చేయాలి. ఇందులో 3 కాలమ్స్ ఉంటాయి. ఫస్ట్ కాలమ్‌లో ఫస్ట్ ఐగెన్ వెక్టర్ పెట్టాలి. తర్వాత సెకండ్ కాలమ్‌లో సెకండ్ ఐగెన్ వెక్టర్ పెట్టాలి. తర్వాత థర్డ్ కాలమ్‌లో థర్డ్ ఐగెన్ వెక్టర్ పెట్టాలి. సో దీని తర్వాత యూ నీడ్ టు కన్సిడర్ P ఇన్వర్స్ AP. ప్రోడక్ట్ తీసుకోవాలి. హియర్ ద ప్రోడక్ట్ ఈస్ P ఇన్వర్స్ AP. P అంటే ఇక్కడ ఐగెన్ వెక్టర్స్‌తో ఫార్మ్ చేసిన మ్యాట్రిక్స్ అది. దాన్ని నార్మలైజ్డ్ మ్యాట్రిక్స్ అంటారు. సారీ నార్మలైజ్డ్ మ్యాట్రిక్స్ కాదు. ఇట్ ఈస్ కాల్డ్ మోడల్ మ్యాట్రిక్స్. సో P వచ్చాక P ఇన్వర్స్ AP తీసుకోవాలి. P ఇన్వర్స్ AP సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ ఎ డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఓకే. దట్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఈస్ రిక్వైర్డ్ diagonal matrix corresponding to given square matrix.
ఓకే. మోడల్ మ్యాట్రిక్స్ ఫార్మ్ అయ్యాక మోడల్ మ్యాట్రిక్స్ కరెస్పాండింగ్‌గా P ఇన్వర్స్ AP తీసుకోవాలి. P ఇన్వర్స్ AP ప్రోడక్ట్ సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ ఎ డయాగ్నల్ మ్యాట్రిక్స్. That diagonal matrix is the required diagonalization of given square matrix. So ఈ ప్రొసీజర్ ఫాలో అయితే we will get diagonal matrix corresponding to a given square matrix. సో ఇందులో టఫెస్ట్ పార్ట్ ఏంటంటే ఐగెన్ వెక్టార్ కట్టడం. ఐగెన్ వెక్టార్ 3 టైమ్స్ కట్టాలి కాబట్టి 3 టైమ్స్ కట్టడానికి టైం ఎక్కువ పడుతుంది. ఓకే. ఈ ప్రాబ్లమ్ చేద్దాం. ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చారు. దాన్ని డయాగనల్ మ్యాట్రిక్స్‌గా మార్చాలి. ఓకే. ఫస్ట్ స్టెప్ ముందుగా ఐగెన్ వాల్యూస్ కావాలి. దానికోసం కన్సిడర్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. So characteristic equation formula, get A minus lambda equals to 0. A అంటే ఇచ్చిన స్క్వేర్ మ్యాట్రిక్స్, లాంబ్డా అంటే మనం కట్టాల్సిన ఐగెన్ వాల్యూ, అండ్ I అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఆర్డర్ 3/3. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకోవాలి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫార్ములా det A minus lambda equals to 0. det సింప్లిఫై చేద్దాం. సో ఇట్ విల్ బి ఓన్లీ డయాగ్నల్ మాత్రం ఎఫెక్ట్ అవుతుంది. 6 minus lambda minus 2, 2 minus 2, 3 minus lambda minus 1, 2 minus 1, 3 is equals to 0. det A minus lambda సింప్లిఫై చేస్తే ఇలా వస్తుంది. ఓకే. దీన్ని ఎక్స్పాండ్ చేయాలి మనం. సో 3/3 det ఎక్స్పాండ్ చేయడం ఇది. ఇదంతా ఎందుకంటే ఐగెన్ వాల్యూస్ కోసం. ఇట్ విల్ బి 6 minus lambda into 9 minus 3 lambda minus 1 plus 2 into minus 6 plus 2. ఇక్కడ 3 minus lambda తీసుకోవాలి. ఓకే. సో 6 minus lambda into 3 minus lambda whole square minus 1 plus 2 into minus 6 plus 2 lambda plus 2 plus 2 into 2 minus 6 plus 2 lambda is equals to 0. ఓకే. సో ఇది det ఎక్స్పాండ్ చేస్తే వచ్చేది. ఒకసారి చూద్దాం. 6 minus lambda into 3 minus lambda whole square minus 1 plus 2 into minus 6 plus 2 lambda plus 2 plus 2 into 2 minus 6 plus 2 lambda. ఓకే. సో దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. దీన్ని ఎక్స్పాండ్ చేసి దానికి రూట్స్ తీసుకోవాలి. It will be 6 minus lambda into 9 minus 1, 8, 8 plus lambda square minus 6 lambda plus 2 into 2 lambda minus 4 plus 2 into 2 lambda minus 4 is equals to 0. సింప్లిఫై చేస్తే ఈక్వేషన్ వచ్చింది. ఇంకా సింప్లిఫై చేద్దాం. సో ఇట్ విల్ బి 48 plus 6 lambda square minus 36 lambda minus 8 lambda minus lambda cube plus 6 lambda square plus 4 lambda
minus 8 plus 4 lambda minus 8 is equals to 0. ఇంకా సింప్లిఫై చేస్తే lambda cube నుంచి రాయొచ్చు. It is minus lambda cube plus 12 lambda square minus 36 lambda minus 8 lambda minus 44 lambda minus 44 lambda plus 8 lambda minus 36 lambda constant 48 minus 8 40 40 minus 8 32 plus 32 equals to 0. So ఇది characteristic equation. దీని తాలూకా రూట్స్ కడితే you will get the eigenvalues. Okay, so characteristic equation is minus lambda cube plus 12 lambda square minus 36 lambda plus 32 equals to 0. దీని రూట్స్ కావాలి. దీని రూట్స్ మాన్యువల్గా కట్టచ్చు, లేదంటే క్యాల్సీతో కట్టచ్చు. సో క్యాల్సీతో కడితే లేదా మాన్యువల్గా కట్టిన ద రూట్స్ ఆర్ 2 to 8. క్యాల్సీలో అయితే 2, 8 వస్తుంది. ఇంకొక రూట్ తెలియడం కోసం సింథటిక్ డివిజన్ తీసుకుంటే యూ విల్ గెట్ ద అదర్ రూట్. ద అదర్ రిపీటెడ్ రూట్ ఈజ్ 2 ఇక్కడ. ఓకే, సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వచ్చాక రూట్స్ కట్టడానికి రెండు అప్రోచెస్ ఉన్నాయి. హార్నర్ సింథటిక్ డివిజన్ ఒకటి, రెండోది క్యాల్సీ వాడి చేయడం ఒకటి. క్యాల్సీ వాడితే 2, 8 అనే రెండు రూట్స్ వస్తాయి. థర్డ్ రూట్ కోసం మళ్ళీ సింథటిక్ డివిజన్కి వెళ్తే యూ విల్ గెట్ ద థర్డ్ రూట్. లేదా స్టార్టింగ్లోనే సింథటిక్ డివిజన్కి వెళ్ళినా పర్వాలేదు. సో దీస్ ఆర్ ద ఐగన్ వాల్యూస్. Now you need to find the eigenvector for each eigenvalue. Okay. Let us start with 8. Eigenvector of lambda equals to 8. 8 కి కట్టాలి, తర్వాత 2 కూడా కట్టాలి. సో eigenvector ఎలా వస్తుందంటే you need to consider the homogeneous system. ఆ homogeneous system ఏంటంటే a minus lambda into capital X equals to null matrix. 8కి eigenvector కావాలి, దానికోసం homogeneous system తీసుకోవాలి. homogeneous system తీసుకోవాల్సింది a minus lambda into capital X equals to null matrix. So a minus lambda into capital X equals to null matrix. దీన్ని solve చేస్తే at lambda equals to 8 you will get eigenvector corresponding to 8. Replace lambda equals to 8. Okay, so ముందు ఈ homogeneous system ని సాల్వ్ చేయాలి. క్యాపిటల్ X ఖచ్చితంగా నాట్ ఏ నల్ మ్యాట్రిక్స్ అవ్వాలి. క్యాపిటల్ X ఒకవేళ నల్ మ్యాట్రిక్స్ అయిపోతే అది ఐగన్ వెక్టర్ అవ్వదు. ఐగన్ వెక్టర్ ఎప్పుడు కూడా నాట్ ఏ నల్ మ్యాట్రిక్స్ అవ్వాలి. ఈ homogeneous system ని సాల్వ్ చేసి యూ నీడ్ టు ఫైండ్ ఐగన్ వెక్టర్. సో మనం చేయాల్సింది a minus 8i. I అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇక్కడ ఆర్డర్ 3/3 0 0 0 1 0 0 0 1 into capital X equals to null matrix. ఈ homogeneous system సాల్వ్ చేసి you need to find the eigenvector. eigenvector ఎప్పుడు నాట్ ఏ null matrix అవ్వాలి. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఓన్లీ డయాగ్నల్ ఎఫెక్ట్ అవుతుంది, మిగతా అన్ని యాజ్ ఇట్ ఈజ్ గా వచ్చేస్తాయి. It is also a 3/3 vector. 6 minus 8, it is minus 2, minus 2, 2, minus 2, 3 minus 8, minus 5, minus 1, 2, minus 1, 3 minus 8, minus 5 into capital X equals to null matrix. Okay, so ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ తాలూకా సొల్యూషన్ లేదా homogeneous system తాలూకా సొల్యూషన్ కావాలంటే యూ నీడ్ టు గో ఫర్ ఎక్లాన్ ఫామ్. ఎక్లాన్ ఫామ్ లో కనిపిస్తున్న కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ కి ర్యాంక్ కట్టాలి. బేస్డ్ ఆన్ దట్
యూ కెన్ గెట్ ద సొల్యూషన్. ఓకే. ఇక్కడ హోమోజీనియస్ సిస్టమ్ ఉంది. దీని తాలూకా సొల్యూషన్ కావాలంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం కదా! -2, -2, 2, -2, -5, -1, 2, -1, -5 దానికి ఎక్లాన్ ఫామ్‌లో ర్యాంక్ కడితే అక్కడి నుంచి సొల్యూషన్ వస్తుంది. ఓకే. సో, అన్నీ 2లోనే ఉన్నాయి కాబట్టి స్టార్టింగ్‌లో ఎక్లాన్ ఫామ్ స్టార్టింగ్‌లో 1 తెప్పించాల్సిన అవసరం లేదు. ఓకే. అన్నీ 2లే ఉన్నాయి కాబట్టి. సో, 2, 1 పొజిషన్‌ని 0 చేయడానికి R2 - R1 అలాగే 3, 1 పొజిషన్ 0 చేయడానికి R3 + R1 ఇవి ఆపరేషన్స్. 2, 1ని 0 చేయడానికి అంటే -2ని 0 చేయడానికి R2 - R1, 2ని 0 చేయడానికి R3 + R1. ఎక్లాన్ ఫామ్‌లో మనం చేసేది డయాగ్నల్ కిందవన్నీ జీరోస్ చేస్తాం. ఓకే. So it will be -2, -2, 2. సబ్ట్రాక్ట్ చేస్తున్నాను 0, -3, -3. యాడ్ చేస్తున్నాను 0, -3, -3. ఓకే. సో, ఇంకా డయాగ్నల్ కిందవి 0 చేయాలి. -3 0 చేయాలి. 3, 2 పొజిషన్‌లో ఉన్న -3ని 0 చేయాలి. సో, R3 - R2. R3 - R2 చేస్తే ఇట్ విల్ బి -2, -2, 2, 0, -3, -3, 0, 0, 0. సో, 3, 2లో ఉన్న -3ని 0 చేయడానికి ఆపరేషన్ R3 - R2 చేశాను. ఇలా వచ్చింది మ్యాట్రిక్స్. సో, డయాగ్నల్ కిందవన్నీ జీరోస్ అయిపోయాయి. ఫర్దర్‌గా జీరోస్ చేయలేము. హెన్స్ ఇట్ ఈస్ ఇన్ ఎక్లాన్ ఫార్మ్. ఓకే. ఇప్పుడు హోమోజీనియస్ సిస్టమ్‌లో మనం ఉన్నాము. దీని తాలూకు సొల్యూషన్ కావాలి. ఓకే. హోమోజీనియస్ సిస్టమ్‌లో 2 అప్రోచెస్ ఉంటాయి. ఒక కేసేమో నంబర్ ఆఫ్ అన్నోన్స్ ర్యాంక్ ఈక్వల్ అవ్వడం. ఇంకొకటి ర్యాంక్ లెస్ దెన్ నంబర్ ఆఫ్ అన్నోన్స్ అవ్వడం. అన్నోన్స్ అంటే క్యాపిటల్ Xలో ఉన్న XYZ. XYZ 3. సో, అన్నోన్స్ వాల్యూ 3. ఇక్కడ ర్యాంక్ ఏమో 2. ఎందుకంటే నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ 2 కాబట్టి. ర్యాంక్ లెస్ దాన్ నంబర్ ఆఫ్ అన్నోన్స్. ర్యాంక్ ఏమో 2 ఎందుకంటే నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ 2 కాబట్టి ర్యాంక్ 2. అన్నోన్స్ ఏమో 3. అన్నోన్స్ క్యాపిటల్ Xలో ఉంటాయి. క్యాపిటల్ Xలో ఉన్న అన్నోన్స్ 3 ఇక్కడ XYZ. సో, ర్యాంక్ లెస్ దాన్ నంబర్ ఆఫ్ అన్నోన్స్ కాబట్టి దేర్ విల్ బి ఇన్ఫైనైట్‌లీ మెనీ సొల్యూషన్స్. నీడ్ టు ఫైండ్ ద ఇన్ఫైనైట్‌లీ మెనీ సొల్యూషన్స్. అదెలా వస్తుందంటే యూ నీడ్ టు కన్సిడర్ బ్యాక్ సబ్స్టిట్యూషన్. చివరగా వచ్చిన మ్యాట్రిక్స్ నుంచి ఈక్వేషన్స్ రాయాలి. It is -2x -2y plus 2z equals to 0. The other equation -3x -3y -3z equals to 0. ఓకే. ఇదంతా ఎందుకు చేస్తున్నాం అంటే ఐగెన్ వెక్టార్ కోసం. ఓకే. ఈక్వేషన్స్ వచ్చాక యూ నీడ్ టు కన్సిడర్ ఎ డిఫరెన్స్. డిఫరెన్స్‌లో 2 ఉంటాయి. ఒకవైపు నంబర్ ఆఫ్ అన్నోన్స్ ఉంటుంది. ఇంకొక వైపు ర్యాంక్ ఉంటుంది. ఓకే. అన్నోన్స్ అంటే XYZ అవి 3 ఉన్నాయి. ఓకే. ర్యాంక్ ఏమో 2 ఇక్కడ. డిఫరెన్స్ ఏమో 1. ఈ 1 ఏం చెప్తుందంటే ఒక అన్నోన్ మనం అనేసుకోవాలి. ఓకే. సో, లెట్ Z ఏదైనా అనుకోవచ్చు. దాని నుంచి మిగతా 2 రావాలి. అలా అనుకోవాలి. సో, లెట్ Z ఈక్వల్స్ టు K. ZK అనుకుంటే ఫ్రమ్ ద లాస్ట్ ఈక్వేషన్ అంటే y ప్లస్ Z ఈక్వల్స్ టు 0 అది. లాస్ట్ ఈక్వేషన్ -3y -3z ఈక్వల్స్ టు 0. దీని నుంచి you will get y equals to -k. Y plus z equals to 0, then y equals to -k. Now you consider the first equation. అందులోంచి x వాల్యూ వస్తుంది. It is -2x -2y plus 2z equals to 0. It is first equation. So it is -2x plus 2k plus 2k is equals to 0. Then you will get x equals to 2k. So ఇది x value. Now you need the ఐగెన్ వెక్టార్. ఐగెన్ వెక్టార్ అంటే ఈ ఆన్సర్స్‌ని XYZ ఆన్సర్స్‌ని కాలమ్ మ్యాట్రిక్స్‌గా రాసుకోవాలి. సో, 3 రోస్ ఉంటాయి. ఒక కాలమ్ ఉంటుంది.
2k, తర్వాత -k, తర్వాత k. ఓకే. సో ఇది ఐగెన్ వెక్టర్ కరస్పాండింగ్ టు ఐగెన్ వాల్యూ 8. ఓకే. సో అయితే మనం ఇక్కడ కేకి వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే తర్వాత వీటిని మోడల్ మ్యాట్రిక్స్‌గా రాసేటప్పుడు ఇవి తీసుకెళ్ళి కాలమ్స్‌లో ప్లేస్ చేయాలి. ఇక్కడ కేలో రాస్తే మనకి అవ్వదు. సో కేకి ఒక వాల్యూ తీసుకుందాం. లెట్ అస్ కన్సిడర్ k ఈక్వల్స్ టు 1. మళ్ళా వీటిని తీసుకెళ్ళి మోడల్ మ్యాట్రిక్స్‌లో రాసుకోవాలి. అందుకే నేను k వాల్యూ 1 అనుకుంటున్నాను. ఏదైనా తీసుకోవచ్చు. కంప్లీట్‌గా 0 మ్యాట్రిక్స్ అవ్వకుండా ఏదైనా తీసుకోవచ్చు. k1 అయితే ఇట్ విల్ బి 2 - 1 1. లేదంటే వేరే ఏదైనా నంబర్ తీసుకోవచ్చు. కంప్లీట్‌గా 0 అవ్వకుండా మోనో మ్యాట్రిక్స్ అంతా 0 అవ్వకుండా ఏ నాన్ జీరో వాల్యూ అయినా తీసుకోవచ్చు కేకి. ఓకే. ఇక్కడికి ఐగెన్ వాల్యూ ఆఫ్ 8 అయింది. ఇంకా మనం చేయాల్సింది ఐగెన్ వెక్టర్ ఆఫ్ 8 అయింది. ఇంకా మనం చేయాల్సింది ఐగెన్ వెక్టర్ ఆఫ్ 2 కూడా చేయాలి. ఇది కూడా సేమ్ ప్రొసీజర్. మళ్ళా యూ నీడ్ టు కన్సిడర్ ద హోమోజీనియస్ సిస్టమ్ A మైనస్ లాంబ్డా I ఇంటూ క్యాపిటల్ X ఈక్వల్స్ టు O. ఇప్పుడు ఎంత టైం అయితే పట్టిందో దానికి కూడా మళ్ళీ అంత టైమే పడుతుంది. ఓకే. It is A minus lambda I into capital X equals to null matrix. So ఈ homogeneous system ని సాల్వ్ చేస్తే you will get the eigenvector capital X corresponding to eigenvalue lambda. Lambda అంటే 2 ఇక్కడ. సో ఇది A minus lambda, lambda అంటే 2. I 1 0 0 0 1 0 0 0 1 into capital X equals to null matrix. Okay. So ఇది A minus 2A into capital X equals to null matrix. దాన్ని సింప్లిఫై చేద్దాం. మళ్ళీ డయాగ్నల్ ఎఫెక్ట్ అవుతుంది. 6 minus 2 4 minus 2 2 minus 2 3 minus 2 1 minus 1 2 minus 1 3 minus 2 1 into capital X equals to null matrix. సో ఇప్పుడు ఈ కనిపిస్తున్న సిస్టమ్ హోమోజీనియస్ సిస్టమ్. దీని తాలూకా సొల్యూషనే మనకి ఐగెన్ వెక్టర్ అవుతుంది. దీని తాలూకా సొల్యూషన్ కావాలంటే ముందుగా కనిపిస్తున్న కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్‌ని ఎక్లాన్ ఫార్మ్‌కి రెడ్యూస్ చేసుకోవాలి. ఓకే. సో ముందుగా ఫస్ట్ రో అంతటిని 2తో డివైడ్ చేద్దాం. సో దట్ యూ విల్ గెట్ 2. రో 1 మొత్తాన్ని కూడా 2తో డివైడ్ చేస్తాను నేను. దానికోసం ఆపరేషన్ రాస్తున్నాను. సో ఇట్ విల్ బి 2 minus 1 1 minus 2 1 minus 1 2 minus 1 1. ఓకే. రో మొత్తాన్ని డివైడ్ చేస్తే ఇలా వచ్చింది. ఓకే. నౌ డయాగ్నల్ కిందవన్నీ జీరోస్ చేయాలి. -2ని 2ని జీరో చేయాలి. -2 జీరో అవ్వాలంటే రో 2ని రో 1ని యాడ్ చేయాలి. అలాగే 2 జీరో అవ్వాలంటే రో 3ని రో 1ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ముందు రో 2ని రో 1ని యాడ్ చేద్దాం. అలాగే రో 3ని రో 1ని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇట్ విల్ బి 2 minus 1 1 యాడ్ చేస్తున్నాం కాబట్టి 0 0 0. అది సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి 0 0 0. ఓకే. డయాగ్నల్ కిందవి 0 అవ్వడానికి ఆపరేషన్స్ రాసాం. ఆపరేషన్స్ రాస్తే అవుట్‌పుట్ ఇలా వచ్చింది. సో ఎక్లాన్ ఫార్మ్‌కి రెడ్యూస్ అయిపోయింది. ర్యాంక్ మాట్లాడుకోవాలి. ఓకే. సో
ర్యాంక్ ఏమో 1, అన్నౌన్స్ ఏమో 3 XYZ. ర్యాంక్ లెస్ దాన్ నెంబర్ ఆఫ్ అన్నౌన్స్ కాబట్టి దేర్ విల్ బి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. సో అవి కట్టాలి. అవి ఎలా వస్తాయంటే యూ నీడ్ టు టేక్ ద డిఫరెన్స్. అందుకన్నా ముందు బ్యాక్ సబ్స్టిట్యూషన్ చేద్దాం. అంటే చివరిగా వచ్చిన మ్యాట్రిక్స్ నుంచి ఈక్వేషన్ రాయడం. ఒక ఈక్వేషన్ వస్తుంది ఇక్కడ. సో ఇట్ ఈస్ 2x minus y plus z equals to 0. ఓకే. సో ఇది హోమోజీనియస్ సిస్టమ్. దీని తాలూకు సొల్యూషన్ కావాలంటే యూ నీడ్ టు కన్సిడర్ ద డిఫరెన్స్. డిఫరెన్స్ లో 2 ఉంటాయి. ఒకవైపు నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఉంటుంది, ఇంకొక వైపు ర్యాంక్ ఉంటుంది. ఓకే. ఈ పర్టికులర్ ఐగన్ వెక్టర్ 2 దగ్గర అన్నోన్స్ ఏమో 3 అంటే XYZ, ర్యాంక్ ఏమో 1, ఎందుకంటే లాస్ట్ మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఒకటే కాబట్టి. ఓకే. సో ఈ డిఫరెన్స్ తీసుకుంటే 2 వచ్చింది. ఈ 2 ఏం చెప్తుందంటే 2 అన్నోన్స్ మనం అనేసుకోవాలి. 2 అన్నోన్స్ అనేసుకోవాలి. సో ఐ విల్ కన్సిడర్ Z అండ్ Y, లేదా XY లేదా XZ అని అనుకోవచ్చు, ఏదైనా మన ఇష్టం. I consider y as k1 and z as k2. Difference 2 కాబట్టి ఈ రెండు మనం అనుకోవాలి. ఓకే. సో 2 అనే ఐగన్ వాల్యూకి ఆల్జీబ్రిక్ మల్టిప్లిసిటీ మాట్లాడుకుంటే 2 అనే ఐగన్ వాల్యూ 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి ఆల్జీబ్రిక్ మల్టిప్లిసిటీ 2. అలాగే 2 అనే ఐగన్ వాల్యూకి జామెట్రిక్ మల్టిప్లిసిటీ మాట్లాడితే 2 అనే ఐగన్ వాల్యూకి ఐగన్ వెక్టర్ కట్టుకున్నప్పుడు మనం 2 అన్నోన్స్ ని సపోర్ట్ చేసుకుంటాం. ఓకే. 2 అనే ఐగన్ వాల్యూకి జామెట్రిక్ మల్టిప్లిసిటీ మాట్లాడితే 2 అనే ఐగన్ వాల్యూకి ఐగన్ వెక్టర్ కడుతున్నప్పుడు మనం 2 అన్నోన్స్ ని సపోర్ట్ చేసుకుంటున్నాం. హెన్స్ జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఈస్ 2. సో ఆల్జీబ్రిక్ మల్టిప్లిసిటీ జామెట్రిక్ మల్టిప్లిసిటీ సేమ్ అయింది కాబట్టి ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ కి మనం డయాగ్నైజ్ చేయగలం. ఓకే. సో ఇక్కడ ఆల్జీబ్రిక్ మల్టిప్లిసిటీ జామెట్రిక్ మల్టిప్లిసిటీ రెండు ఈక్వల్ అయ్యాయి. ఓకే. మళ్ళీ ప్రాబ్లంలోకి వస్తే 2 అనుకున్నాం మనం. ఓకే. ఎలాగో మోడల్ మ్యాట్రిక్స్ రాస్తున్నప్పుడు నెంబర్స్ లో వెక్టర్ రాస్తాం కాబట్టి k1 కి ఒక వాల్యూ, k2 కి ఒక వాల్యూ తీసుకుందాం. ఓకే. ఒకటి 1 అని, ఇంకొకటి కూడా 1 అని తీసుకుందాం. ఏదైనా తీసుకోవచ్చు, పర్వాలేదు. కంప్లీట్ గా నల్ మ్యాట్రిక్స్ అవ్వకుండా ఏదైనా తీసుకోవచ్చు. ఓకే. నౌ y equals to 1 and z equals to 1. ఆ రెండు రాస్తే you will get x is also 1. Sorry, x will be 0. -1 + 1 0, 0/2 0 వస్తుంది. ఓకే. సో అన్నోన్స్ వచ్చాయి. లెట్ us write the eigen vector. Now capital X is equals to 0, 1, 1. సో ఐగన్ వాల్యూస్ 2 వచ్చాయి. 2, 8. 2 ఏమో 2 టైమ్స్ రిపీట్ అయింది. సో 8కి వెక్టార్ కట్టాము, 2కి వెక్టార్ కట్టాము. ఓకే. ఇప్పుడు ఇంకొక 2కి వెక్టార్ కట్టినా సరే మళ్ళీ అదే ఆన్సర్ వస్తుంది. ఓకే. సో నౌ లెట్ us write the మోడల్ మ్యాట్రిక్స్. దాంట్లో నార్మలైజ్డ్ మ్యాట్రిక్స్ అని చెప్పాము. నార్మలైజ్డ్ మ్యాట్రిక్స్ కాదు, మోడల్ మ్యాట్రిక్స్ అది. మోడల్ మ్యాట్రిక్స్ ని P తో డినోట్ చేస్తారు. ఓకే. సో ఇట్ ఈస్ 3/3 మ్యాట్రిక్స్. ఫస్ట్ కాలమ్ లో ఫస్ట్ ఐగన్ వెక్టర్, సెకండ్ కాలమ్ లో సెకండ్ ఐగన్ వెక్టర్, థర్డ్ కాలమ్ లో థర్డ్ ఐగన్ వెక్టర్ వస్తుంది. ఓకే. సో 0, 1, 1 ఇది సెకండ్ కాలమ్, 0, 1, 1. ఓకే. సో ఫస్ట్ ఐగన్ వెక్టర్ ఏమొచ్చిందో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఈజ్ 2 - 1, 1. ఓకే. 2 - 1, 1. సో ఇది మోడల్ మ్యాట్రిక్స్. సో 2 - 1, 1. 8 అనే ఐగన్ వెక్టర్ కరస్పాండింగ్, 8 అనే ఐగన్ వాల్యూ కరస్పాండింగ్ వచ్చిన ఐగన్ వెక్టర్ అది. 0, 1, 1.
ఇది 2 అనే ఐగెన్ వాల్యూకి కరెస్పాండింగ్‌గా వచ్చింది. మళ్ళా లాస్ట్ కాలమ్‌లో ఉన్న 0, 1, 1 అది కూడా 2 అనే ఐగెన్ వాల్యూ కరెస్పాండింగ్‌గా వచ్చిన ఐగెన్ వెక్టర్. అయితే ప్రొసీజర్ చెప్తున్నప్పుడు ఐగెన్ వెక్టార్స్ మోడల్ మ్యాట్రిక్స్‌లో తీసుకున్న ఏ 2 ఐగెన్ వెక్టార్స్‌కైనా డాట్ ప్రొడక్ట్ ఏస్తే నల్ మ్యాట్రిక్స్ రావాలనుకున్నాం. ఇది ఒకసారి చెక్ చేద్దాం. సో, ఫస్ట్ కాలమ్‌కి, సెకండ్ కాలమ్‌కి డాట్ ప్రొడక్ట్ ఏస్తే 2 ఇంటూ 0 0 మైనస్ 1 ఇంటూ 1 మైనస్ 1 1 ఇంటూ 1 1. సో, యాడ్ చేస్తే -1 + 1 0. ఓకే. సో, 1 2 డాట్ ప్రొడక్ట్ ఏస్తే ఆన్సర్ 0 వచ్చింది. అంటే 1 2 ఆర్తోగోనల్‌గా ఉన్నాయి. ఓకే. అలాగే 1 3 తీసుకుందాం. 1 3 తీసుకున్నా సరే సేమ్ 2 ఇంటూ 0 0 -1 + 1 అది కూడా 0. సో, 1 3 కూడా ఆర్తోగోనల్‌గా ఉన్నాయి. ఇప్పుడు 2 3 తీసుకుందాం. 2 3 తీసుకుంటే 0 ఇంటూ 0 0 1 ఇంటూ 1 1 1 ఇంటూ 1 1 యాడ్ చేస్తే 2 వచ్చింది. 2 అనేది 0 కాదు. అంటే సెకండ్ కాలమ్, థర్డ్ కాలమ్ ఆర్తోగోనల్‌గా లేవు. ఓకే. మనం చెప్పుకున్న ప్రొసీజర్‌లో ఏ 2 మోడల్ మ్యాట్రిక్స్‌లో ఏ 2 కాలమ్స్ తీసుకున్నా అవి ఆర్తోగోనల్‌గా ఉండాలని చెప్పుకున్నాం. బట్ ఇక్కడ కాలమ్ 2, కాలమ్ 3 ఆర్తోగోనల్‌గా లేవు. కాబట్టి మనం అప్పుడే ముందుకెళ్ళకూడదు. ఓకే. సో, అప్పుడే ముందుకెళ్ళకూడదు మనం. సో, ఇప్పుడు ఏం చేయాలంటే యూ నీడ్ టు ఫైండ్ థర్డ్ ఐగెన్ వెక్టర్ కరెస్పాండింగ్ టు 2 సో దట్ ఇట్ ఈస్ ఆర్తోగోనల్ టు బోత్ ఫస్ట్ ఐగెన్ వెక్టర్ అండ్ సెకండ్ ఐగెన్ వెక్టర్. ఓకే. మనకు ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే ఏ 2 తీసుకున్నా ఆర్తోగోనల్‌గా ఉండాలి. బట్ మనం చూసిన దగ్గర సెకండ్ కాలమ్ అండ్ థర్డ్ కాలమ్ ఆర్తోగోనల్‌గా లేవు. ఓకే. సో, నౌ వి నీడ్ టు ఫైండ్ థర్డ్ ఐగెన్ వెక్టర్. ఇది 2 దిది. సో దట్ ఇట్ ఈస్ ఆర్తోగోనల్ టు ఫస్ట్ ఐగెన్ వెక్టర్ అండ్ సెకండ్ ఐగెన్ వెక్టర్. ఫస్ట్ ఐగెన్ వెక్టర్ ఏమో క్యాపిటల్ X1, సెకండ్ ఐగెన్ వెక్టర్ ఏమో క్యాపిటల్ X2. సో, మనం కట్టాల్సిన దానికి కూడా పేరు పెట్టుకుందాం. లెట్ us కన్సిడర్ ఇట్ యాస్ ఏబీసీ. ఏబీసీ. సో, ఆర్తోగోనల్‌గా లేదు ముందు రాసుకున్న దాంట్లో. కాబట్టి ఆర్తోగోనల్ వెక్టర్ కట్టాలి. సో, దీనికి X3 అని పేరు పెట్టుకుందాం. ఈ వెక్టర్ ఎలా వస్తుందంటే యూ నీడ్ టు సపోజ్ 2 కండిషన్స్. ఒకటేమో మనం కట్టాల్సిన వెక్టర్ థర్డ్ వెక్టర్ ఫస్ట్ దానికి ఆర్తోగోనల్‌గా ఉందనుకోవాలి. అలాగే సెకండ్ దానికి కూడా ఆర్తోగోనల్‌గా ఉంది అనుకోవాలి. సో, X3 ఆర్తోగోనల్ టు థర్డ్ అని, అలాగే X3 ఆర్తోగోనల్ టు సెకండ్ అని అనుకోవాలి మనం. ఓకే. X3 ఆర్తోగోనల్ టు ఫస్ట్ వెక్టర్ అలాగే X3 ఆర్తోగోనల్ టు సెకండ్ వెక్టర్ అనుకుందాం. Then we will get vector. సో, థర్డ్ ఐగెన్ వెక్టర్ కావాలి కరెస్పాండింగ్ టు బోత్ 1 అండ్ 2. దానికోసం ఇలా సపోజిషన్ చేసుకుందాం. థర్డ్ ఫస్ట్‌కి ఆర్తోగోనల్ అని, అలాగే థర్డ్ సెకండ్‌కి ఆర్తోగోనల్ అని అనుకుందాం. ఓకే. సో, థర్డ్ ఫస్ట్ ఆర్తోగోనల్‌గా ఉంటే ఫస్ట్‌ది 2 -1 1. ఫస్ట్ ఐగెన్ వెక్టర్ 2 -1 1. సారీ 2 -1 1 సరిపోయింది. ఓకే. సో, ప్రాబ్లమ్ లెంథీగా ఉండొచ్చు. బట్ 14 మార్క్స్ క్వెషన్. X3 ఆర్తోగోనల్ టు X1. సో, X3 అంటే మనం కట్టాల్సింది. ఇట్ ఈస్ ఏబీసీ. ఓకే. తర్వాత X అంటే ఫస్ట్ వెక్టర్. ఇట్ ఈస్ 2 -1 1. ఓకే. సో, డాట్ ప్రొడక్ట్. డాట్ ప్రొడక్ట్ మనకు తెలిసిందే. కరెస్పాండింగ్ ఎలిమెంట్స్‌ని ప్రొడక్ట్ చేసి యాడ్ చేయాలి. ఇట్ విల్ బి 2a - b + c = 0. ఓకే.
x3 ఆర్థోగోనల్ టు x1 అనుకుంటే యూ గాట్ ద కండిషన్ 2a మైనస్ b ప్లస్ c. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని ప్రోడక్ట్ చేసి ఆ ప్రోడక్ట్స్ అన్ని కూడా యాడ్ చేసి జీరోకి ఈక్వేట్ చేయాలి. అలాగే x3 x2 కూడా ఆర్థోగోనల్గా ఉంది అనుకుందాం. ఇదంతా ఎందుకు చేస్తున్నా అంటే మోడల్ మ్యాట్రిక్స్లో ఏ రెండు కాలమ్స్ తీసుకున్నా ఆర్థోగోనల్గా ఉండాలి. మనం ప్రీవియస్గా రాసిన చోట ఆర్థోగోనల్గా లేవు. సో now suppose x3 orthogonal to x2. So x3 is a column matrix A, B, C. And x2 మనం కట్టాం already. It is 0, 1, 1 is equals to 0. Again it is the dot product. It is 0a plus b plus c equals to 0. Okay. సో 2 ఈక్వేషన్స్ వచ్చాయి. 2 ఈక్వేషన్ని కూడా సాల్వ్ చేయాలి. ఓకే, ఇది సాల్వ్ చేయడానికి మీరు ఇంటర్మీడియట్లో ఐగెన్ వాల్యూస్, ఐగెన్ వెక్టార్స్, సారీ డైరెక్షన్ రేషియోస్ అండ్ డైరెక్షన్ కొసైన్స్ కట్టినప్పుడు మీరు చేసి ఉంటారు. ఆ ప్రొసీజర్ అప్లై చేస్తాను. 2a మైనస్ b ప్లస్ c ఈక్వల్స్ టు 0 ఒకటి, 0a ప్లస్ b ప్లస్ c ఈక్వల్స్ టు 0 ఒకటి. వి నీడ్ ద వాల్యూస్ ఆఫ్ a, b, c. మీకు ఇది కనిపించింది అనుకుంటా. a బై డెట్ ఆఫ్ 2/2 డెట్ ఇది మైనస్ 1, 1, 1, 1 is equals to b by is equals to c by. ఓకే, సో ఏ బై ఎలా వచ్చిందంటే ఏకి బైలో ఉన్నది డెట్ లోపల 2/2 మ్యాట్రిక్స్ వచ్చింది. ఆ 2/2 మ్యాట్రిక్స్ ఎలా వచ్చిందంటే ఫస్ట్ కాలమ్ని మోసేగా వచ్చింది 2/2 మ్యాట్రిక్స్. ఫస్ట్ కాలమ్ మోసేస్తే విల్ గెట్ -1, 1, 1, 1. ఆ డెట్ ఏ డినామినేటర్లో ఉంటుంది. అలాగే బీకి మైనస్ తీసుకోవాలి, బీకి డినామినేటర్లో కూడా డెట్ ఉంటుంది, 2/2 డెట్ అది. అక్కడ ఎలిమెంట్స్ ఎలా వస్తాయంటే మిడిల్ కాలమ్ని క్లోజ్ చేయాలి. ఇట్ ఈస్ 2, 1, 0, 1 చూద్దాం. ఓకే, సో బీకి మైనస్ తీసుకోవాలి. పైన మైనస్ ఉందని కాదు, బీకి జనరల్గా మైనస్ తీసుకోవాలి. బీకి డినామినేటర్ ఎలా వచ్చిందంటే డెట్ మిడిల్ కాలమ్ మూసేసి మిగతా తీసుకోవాలి. 2, 1, 0, 1. అలాగే లాస్ట్ సి బై ఇది కూడా డెట్టే, 2/2 డెట్. లోపల ఎలిమెంట్స్ ఎలా వస్తాయంటే థర్డ్ కాలమ్ మూసేసి తీసుకోవాలి. విల్ బి 2, -1, 2, -1, థర్డ్ కాలమ్ మూసేస్తే 0, 1. సో దిస్ ఈజ్ a బై మైనస్ b బై c బై. సో దీన్ని సాల్వ్ చేసి need to get the ABC values. డెట్ ఎక్స్పాండ్ చేయడమే. ఒకవేళ ముందే ఆర్థోగోనల్గా వచ్చేసి ఉంటే మనకి ఇదంతా ఉండేది కాదు. ఇట్ ఈస్ -1, -1, -2 b బై గెట్ వాల్యూ 2 అలాగే c బై గెట్ వాల్యూ 2. సో నౌ ABC values are -2, 2, 2. సో థర్డ్ ఐగన్ వెక్టర్ వచ్చేసింది. దట్ ఈస్ ఆర్థోగోనల్ టు బోత్ ఫస్ట్ అండ్ సెకండ్ ఐగన్ వెక్టర్స్. So this will be column matrix A, B, C. ABC వాల్యూస్ మనం కట్టాము. -2, 2, 2 వచ్చింది. డినామినేటర్ వాల్యూస్ ABC వాల్యూస్. ఓకే, -2, -2, 2. ఓకే, సో మిడిల్ దానికి బీకి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ -2 వస్తుంది. ఓకే, బీకి మైనస్ ఉంది కాబట్టి అది కింద తీస్తే యూ విల్ గెట్ -2. ఓకే, సో ఇప్పుడు మోడల్ మ్యాట్రిక్స్ రాసి చూద్దాం. రాస్తే కరస్పాండింగ్ కాన్సిక్యూటివ్ కాలమ్స్ ఆర్థోగోనల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. మోడల్ మ్యాట్రిక్స్ ఇందాకలు రాసాము, బట్ సెకండ్ థర్డ్ ఆర్థోగోనల్గా లేదని మళ్ళీ థర్డ్ ఐగన్ వెక్టర్ ఆర్థోగోనల్గా ఉండేలాగా మిగతా వాటికి కట్టడానికి వెళ్ళాం మనం. P ఈక్వల్స్ టు 3/3 మ్యాట్రిక్స్. ఇది 3 కాలమ్స్ ఉంటాయి. ఫస్ట్ కాలంలో ఫస్ట్ది 8కి తగ్గట్టుగా ఐగన్ వెక్టర్ ఇట్ ఈస్ 2, -1, 1. తర్వాత 2కి దానికి తగ్గట్టుగా 0, 1, 1. ఓకే, థర్డ్ ఐగన్ వెక్టర్ కూడా 2దే.
అది మనం ఆర్థోగోనల్ సపోజిషన్ తీసుకుని కట్టాము. ఆన్సర్ ఎంత అంటే -2, -2, 2. ఓకే. సో 2 -1 1దేమో 8ది. 0 1 1దేమో 2ది. -2 -2 2దేమో అది కూడా అది కూడా 2దే. బట్ ఆర్థోగోనల్ అప్లై చేసి కట్టాము. చెక్ చేద్దాం. 1 2 తీసుకుందాం. 1 2 తీసుకుంటే 2 ఇంటూ 0 0 -1 ఇంటూ 1 -1 1 ఇంటూ 1 1. సో 0 -1 ప్లస్ 1 0. సో 1 2 ఆర్థోగోనల్గా ఉన్నాయి. సో 2 3 తీసుకుందాం. 0 -2 ప్లస్ 2. సో 0 -2 ప్లస్ 2 ఈజ్ ఆల్సో 0. 2 3 ఆర్థోగోనల్గా ఉన్నాయి. ఇప్పుడు 1 3 తీసుకుందాం. 1 3 తీసుకుంటే -4 ప్లస్ 2 ప్లస్ 2 -4 ప్లస్ 2 ప్లస్ 2. సో -4 ప్లస్ 4 ఇట్ ఈస్ ఆల్సో 0. సో 1 3 కూడా ఆర్థోగోనల్గా ఉన్నాయి. సో ఈచ్ కాలమ్ మిగిలిన 2 కాలమ్‌తో ఆర్థోగోనల్గా ఉన్నాయి. హెన్స్ మనం అనుకున్న విధంగా వచ్చింది. సమ్ లెంతీగా ఉండొచ్చు. బట్ ఈజీగా వస్తుంది. P వచ్చేసాక నౌ ద ఫైనల్ స్టెప్. యూ నీడ్ టు కన్సిడర్ P ఇన్వర్స్ AP. P ఇన్వర్స్ AP తీసుకుంటే యూ విల్ గెట్ ద మోడల్ మ్యాట్రిక్స్. సారీ, డయాగనల్ మ్యాట్రిక్స్. P ఇన్వర్స్ AP. ఓకే. P ఇన్వర్స్ AP తీసుకుంటే మనకి కావాల్సిన డయాగనల్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఓకే. సో ద ఆన్సర్ ఈజ్ 8 0 0 0 2 0 0 0 2. సో నేను చేయకుండా ఆన్సర్ ఎలా చెప్పేసానంటే P ఇన్వర్స్ AP ఖచ్చితంగా డయాగనల్ మ్యాట్రిక్స్ వస్తుంది. డయాగనల్ ఎలిమెంట్స్ ఎలా ఫిల్ అయ్యాయంటే ఫస్ట్ దేనికి కట్టాం, ఐగన్ వెక్టర్ 8కి కట్టాం. సో 8 తీసుకెళ్ళి 1 1 ప్లేస్‌లో పెట్టాలి. తర్వాత ఐగన్ వెక్టర్ దేనికి కట్టాము, 2కి కట్టాం. 2 తీసుకెళ్ళి 2 2 ప్లేస్‌లో పెట్టాలి. తర్వాత ఐగన్ వెక్టర్ దేనికి కట్టాము, 2కే కట్టాం. అది తీసుకెళ్ళి 3 3 ప్లేస్‌లో పెట్టాలి. సో ఏ ఆర్డర్‌లో అయితే మనం ఐగన్ వెక్టర్స్ కట్టామో ఆ ఆర్డర్‌లో ఐగన్ వాల్యూస్‌ని డయాగనల్‌లో ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోతే దట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు P ఇన్వర్స్ AP. P మోడల్ మ్యాట్రిక్స్, దానికి ఇన్వర్స్ కట్టి దాన్ని ఏతో మల్టిప్లై చేసి ఆ ఆన్సర్‌ని మళ్ళీ Pతో మల్టిప్లై చేసి విల్ గెట్ ద డయాగనల్ మ్యాట్రిక్స్. డయాగనల్ మ్యాట్రిక్స్ డైరెక్ట్‌గా రాసేయొచ్చు. డయాగనల్‌లో మాత్రమే ఎలిమెంట్స్ ఉంటాయి. డయాగనల్ ఎలా ఫిలప్ చేయాలంటే మనం ఏ ఆర్డర్‌లో అయితే ఐగన్ వెక్టర్స్ కట్టామో అదే ఆర్డర్‌లో ఐగన్ వాల్యూస్‌ని రాసుకుంటూ వెళ్ళిపోవడం. Is the required diagonal matrix corresponding to given matrix. Okay, thank you.